హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే సాటర్డే, డేట్ వచ్చేసరికి 6 అయినా ఈరోజు 6 అనుకుంటా, మేబీ సాటర్డే. టైం వచ్చేసరికి 6:40 అవుతుంది. మొన్న లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు ఈరోజు అయితే వికారాబాద్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడే స్టార్ట్ అయినా. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు 146 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 3 hours 20 minutes 60 minutes అట్లా చూపిస్తుంది. మన బండ్లోనైతే ఫుల్ ట్యాంక్ ఉంది, మేబీ సరిపోతుంది. ఇన్ కేసు వచ్చేటప్పుడు మళ్ళీ ఫుల్ చేసుకొని వద్దాం. ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా. మేబీ అక్కడికి వెళ్ళడానికి ఒక 9-9:30 వరకు అయితే అక్కడికి రీచ్ అయితే అనుకుంటా. రైడింగ్ మొత్తం వేసుకొని అయితే ఇప్పుడే స్టార్ట్ అయినా. ఇంకెవరైనా వస్తారేమో అనుకున్నా కానీ ఎవరు రావట్లేదు. సింగిల్గానే ఫస్ట్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇట్లాంటి ట్రిప్స్ ఇంకా ముందు పెద్ద పెద్ద ట్రిప్స్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లోనైతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే చేసుకొని పెట్టుకోండి. న్యూ కిచెన్ అయితే వేపించాను అనమాట. మన సీట్ అయితే పాతది ఉండే, ఐరన్ ఉండే, అది అక్కడ డైలీ కలర్ అయితే పోతుంది. అందుకే అది తీసేసి అయితే ఈ క్లాత్ అయితే వేపించాను అనమాట. ఇప్పుడే మన ఊరి నుంచి అయితే స్టార్ట్ అయినా. జస్ట్ ఒక 1 kilometer అట్లా వచ్చిన. ఎట్లా వెళ్తున్నామంటే రూట్ వచ్చేసరికి చేగుంట మాసేపేట నుంచి దొంతి నుంచి అట్లనైతే వెళ్తున్నా. నాకు కూడా కరెక్ట్ రూట్ మ్యాప్ తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటివరకు వికారాబాద్ అయితే. ఫస్ట్ టైం అయితే వికారాబాద్కి అయితే వెళ్తున్నా. జస్ట్ గూగుల్ మ్యాప్స్ అయితే యాడ్ చేసుకున్నా, వెళ్ళిపోతున్నా. రైట్ సైడ్ పెట్టుకున్నా, జస్ట్ వెళ్ళిపోతున్నా. మ్యాప్లో చూసుకుంటే వెళ్ళిపోవడమే, అంతే. ఇప్పటికైతే ఇంతే. ఇక ఇక్కడ ఏం లేదు ఇంకా చెప్పడానికి. ఇంకేమైనా సెంటర్లో ఏమైనా కనిపిస్తే చెప్తా, లేకపోతే లేదు. మోస్ట్లీ చీకటి అవుతుంది. ఇంకొక 20 minutes అయితే ఏం చూపించలేకపోతుంటా. రేపు మార్నింగ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇన్కేస్ ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటే చూపిస్తా, ఇంకేమైనా ఉంటే చెప్తా. డైరెక్ట్గా చేగుంట హైవే ఎక్కినాక మళ్ళీ ఒకసారి కలుద్దాం. టైం వచ్చేసి 6:56 అవుతుంది. 15 kilometers అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడే నేషనల్ హైవే 44కి అయితే అటాచ్ అయినాం అన్నమాట. ఇప్పుడే ఎక్కినాం అన్నమాట. మనకు హైవే తూప్రాన్ దాకా ఉంటుంది. తూప్రాన్ నుంచి రైట్ డైవర్సిఫికేషన్ తీసుకొని మనమైతే నర్సాపూర్ వయా అట్లా వెళ్ళిపోవాలి. నర్సాపూర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళా వికారాబాద్ రోడ్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే తూప్రాన్కి పోదాం. తూప్రాన్కి పోయినాక అక్కడ నుండి రైట్ డైవర్షన్ తీసుకున్నాం. మొత్తం డార్క్ అయితే అయిపోయింది. వెదరు రెయిన్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే రైడింగ్ జాకెట్ అయితే వేసుకున్నా. లోపల రెయిన్ కవర్ కూడా ఉంది బ్యాగ్కి కలవకుండా, అది కూడా వేసేసుకున్నాం ఇన్ కేస్ వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ ఓడో వచ్చేసరికి 754 ఇప్పటి వరకు 754 kilometers అయితే కంప్లీట్ చేసినాం. ఈ రైడ్ వచ్చేసరికి నాకు తెలిసి 1000 kilometers అయితే అయిపోతుంది అని అనుకుంటున్నా. 1000 kilometers అయిపోతే నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ దీన్ని సర్వీసింగ్ తీసుకోపోతే అయిపోతుంది వెహికల్ని కూడా. ఇక్కడ నుండి తూప్రాన్ వచ్చేసి నాకు తెలిసి ఒక 10 kilometers వస్తుంది. తూప్రాన్ 15 ఉంది, 15 kilometers ఉంది. ఇంకా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు, అదే రోడ్డు, అదే 2 lane రోడ్డు. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హైవే నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాం. నర్సాపూర్ రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే నర్సాపూర్. నర్సాపూర్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఫైనల్గా
నర్సాపూర్కి అయితే రీచ్ అయిపోయినా. టైం వచ్చేసరికి 7:44 అవుతుంది. స్ట్రైట్ వెళ్ళిపోవాలి నర్సాపూర్. ఇక్కడ నుండి ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది. 2 hours 3 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి ఎస్టిమేటెడ్ టైం అయితే. స్ట్రైట్ 22 kilometers, దెన్ టేక్ రైట్ అట. 22 kilometers స్ట్రైట్ చూపిస్తుంది. అది సంగారెడ్డి దగ్గరికి పోయిన తర్వాత రైట్ తీసుకోవాలనుకుంటాను. ఇది చూద్దాం. స్లో వెళ్తున్నా ఎందుకంటే ఇది సింగిల్ రోడ్ లేన్ ఉంది కదా. ఆపోజిట్ వెహికల్స్ పెద్దవి రావడం వల్ల లైట్ రిఫ్లెక్షన్ లోపలికి రావడం వల్ల అది స్పీడ్ వేయలేకపోతున్నా. 60-70 వెళ్తున్నా. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాము. ఇప్పుడే హైవేకి అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుండి స్టే ఆన్ 6 kilometers నేషనల్ హైవే అని చెప్తుంది. తర్వాత మళ్ళీ డైవర్షన్ ఉంది అనేది చూద్దాం. రోడ్డు డైరెక్ట్ ఉంటాను మనం మిస్ చేసాం. అందుకే అక్కడికి యూ టర్న్ చూపించాను. మళ్ళీ డైవర్షన్ ఉంది అక్కడికి అంతా. ఒకసారి 8:13 అవుతుంది. ఇప్పుడే నేషనల్ హైవే దిగినాం. ఇక్కడ నుండి అయితే స్టేట్ లెఫ్ట్ అంటుంది. స్టేట్ హైవే చూద్దాం ఒక్కసారి అయితే. 1.4 లెఫ్ట్ అట. మళ్ళా చూసుకుంటా వాళ్ళ రోడ్ అయితే అంత బాగాలేదు. అంటే నైట్ జర్నీ కాబట్టి రిస్క్ అస్సలు తీసుకోవాలి. అయితే ఇష్టం ఉన్నట్టు ఇండికేటర్స్ లేకపోతే వచ్చేస్తుంది. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే ఇంకొక 10 kilometers ఉంది. టైం వచ్చేసరికి 9:17 అవుతుంది. 888 అయితే ఓడోలో పడ్డది. మనం అక్కడ ఉన్నప్పుడే నేనైతే మేక్ మై ట్రిప్లోనైతే రూమ్ అయితే బుక్ చేసి పెట్టినాను అనమాట. పరిగి దగ్గర అరౌండ్ 700 అట్లా పడ్డది అనమాట పర్ పర్సన్కి. డైరెక్ట్ అందుకే మ్యాప్ అయితే డైరెక్ట్ అక్కడికే పెట్టేసిన, ఆర్కే రెసిడెన్సీ అని. అక్కడనే పోయి మనం స్టే చేయబోతున్నాం అయితే ఇప్పుడైతే. ఇంకా ఆర్కే రెసిడెన్సీకి అయితే ఇంకొక 10 kilometers ఉందన్నమాట ఇక్కడ నుండి. ఎర్లీ మార్నింగ్ 6-7 అట్లనైతే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. డైరెక్ట్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆర్కే రెసిడెన్సీ డిన్నర్ చేసి అయితే పడుతున్నాం. ఇంకేమైనా ఉంటే ఆర్కే రెసిడెన్సీ పోయిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఫైనల్లీ పరిగికి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడనే ఈరోజు స్టే చేయబోతుంది పరిగిలో. ఆర్కే రెసిడెన్స్, R7 రెసిడెన్స్ ఉంది పేరు సంథింగ్. ఇంకా 2 kilometers చూపిస్తుంది డిస్టెన్స్ అయితే. చూద్దాం. చాలా టైం అయితే పట్టింది. సెంటర్లో అయితే బ్యాగ్
బ్యాడ్ రోడ్స్ ఉండే మొత్తం చీకటి ఉండే రికార్డ్ చేయండి ఇప్పుడు ఏం లేకుంటే అందుకే ఏం రికార్డ్ చేయలేదు. దగ్గర దగ్గర అరౌండ్ మనకు 140 చూపించింది కానీ ఎక్కువ వచ్చింది మనకైతే. ఇంకా 1.6 ఇంకా 1.6 ఉందా? ఈ అంత చిన్న ఎత్తు లాస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది చూడు, ఇది ఒక ఎత్తు ఉంటుంది. పెద్దగానే ఉంది పరిగి, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. వికారాబాద్ కూడా నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇంకెంత దూరం సార్? meters your destination will be on the right arm. ఎడరాయిడా ఇక్కడే అని ఉంది. యా ప్రజెంట్ అయితే పరిగిలోనే అయితే ఉన్నాం అనమాట. రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. లగేజ్ పెట్టి అయితే ఏమన్నా తినడానికి తెచ్చుకోవడానికి అయితే కిందికి అయితే వెళ్తున్నా. ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఏదైనా చపాతీ లాంటివి తీసుకొచ్చుకొని తిని నిమ్మలంగా ఎడిట్ చేసి ఉంది వీడియో, అది ఎడిట్ చేసి పండుకుంటా. మార్నింగ్ 6కి అట్లానైతే అనంతగిరికి హిల్స్ అయితే వెళ్తా. బండి అయితే కింద పార్క్ చేసిన, చూపిస్తా అండి. కింద ఉంది చూపిస్తా. రూమ్కి వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది. రేపు 12 వరకు అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. మనం అప్పటిదాకా కూడా ఏమి ఉందాం కానీ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. వర్షం బయట ఉంది, ఆల్రెడీ కొంచెం డ్రాప్స్ వస్తున్నాయి. అయితే పోయి తెచ్చుకుందాం. ఫైనల్గా ఒక రెస్టారెంట్ అయితే దొరికింది, తినేసిన. డైరెక్ట్ రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ 6-6:30కి అట్లనైతే అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తా. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.